నాకు ఈ ఆర్ఫనేజెస్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ తిరగాలి, వెళ్ళాలి, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయాలి, వాళ్ళకి ఏమైనా చేయగలగాలి అనేది నాకు చిన్న కళ. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ అది అవ్వట్లేదు. 2 months బ్యాక్ ఐ స్టార్టెడ్, బట్ అగైన్ సమ్ పర్సనల్ థింగ్స్ బిజీగా ఉండడం వల్ల చేయలేకపోతున్నా. సో అగైన్ ఐ వాంట్ టు స్టార్ట్ అగైన్. నాకు ఇది ఎంతవరకు తీసుకెళ్తానో, ఎంతవరకు ముందుకెళ్తుందో కూడా నాకు తెలీదు, బట్ చేయాలి అంతే. అంతవరకు పెద్దగా నాకేం తెలీదు. సో ఐ హ్యావ్ టు స్టార్ట్ నౌ. సో టుడే ఆల్సో ఐ గో విజిట్ సమ్ ఆర్ఫనేజెస్. నేను ఇచ్చేది వాళ్ళకి ఆబ్వియస్లీ సరిపోదు, బట్ అట్లీస్ట్ ఐ వాంట్ టు ట్రై. అంటే ఇలాంటి థింగ్స్ చేయాలంటే ఒక్కరిగా మనం ఎప్పుడు చేయలేము. సో వీ ఆల్వేస్ నీడ్ సమ్ వన్ హెల్ప్. సో నేను ఇలా వెళ్దాం అనుకున్నప్పుడు, చేద్దాం అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ మధు, she always want to help also. So she is pushing me every time to do this. So with her help again I'm started. She again pushing me to do today. So today I'm going and I want to spend some time with this kid. ఇప్పుడు గ్రోసరీ కొనడానికి వెళ్తున్నాను. ఈ ఆశ్రమం హనుమంతు ఒకలో ఉంది. ఇప్పుడు రిలయన్స్ మార్ట్కి వచ్చా. ఇక్కడ గ్రోసరీ కొనేసి ఆశ్రమంకి వెళ్తున్నాం. మినిమం గ్రోసరీ తీసుకున్నా, బియ్యం, పప్పు, ఉప్పు, నూనె ఇవన్నీ తీసుకున్నా. వాళ్ళకి నేను స్వీట్స్ అవి కొన్నా వాళ్ళకి ఇద్దామని, అలాగే చాక్లెట్స్ కొన్నా. సో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. సో చాలామంది ఉన్నారు ఇక్కడ, 48 మెంబర్స్ దగ్గర ఉన్నారు దగ్గరగా. సో వాళ్ళకి ముందుగా స్వీట్స్, చాక్లెట్స్ ఇస్తున్నా. అదేవిధంగా నేను పెన్ కూడా కొన్నా, వాళ్ళు చదువుకోవడానికి కొన్ని పెన్స్ కూడా ఇచ్చే వాళ్ళకి. సో మీరు ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే నేను వాళ్ళ అడ్రస్ తీసుకున్నా. సో నేను డిస్క్రిప్షన్లో పెడతా. మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, ఫోన్పే చేయొచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్లో కూడా వేయచ్చు. లేదు అంటే మీరు ఏదైనా ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ వాళ్ళకి ఏమైనా భోజనం అరేంజ్ చేస్తారన్నా అరేంజ్ చేయొచ్చు. సో మీరు ఏ విధంగా హెల్ప్ చేయాలనుకున్నా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు, దగ్గర 40 మంది. లాస్ట్ టైం నేను ఇక్కడ తగరపూడిలో ఉన్న ఒక ఆర్ఫనేజ్ విజిట్ చేశాను. అక్కడ కూడా సేమ్ గ్రోసరీ అది ఇచ్చాను. సో ఇది నా 2వ విజిట్. ఈ ప్లేస్ వచ్చేసి హనుమంతు వారి దగ్గరలో ఉంది. మీరు హైవే దిగిన వెంటనే డౌన్లో కనబడుతుంది మీకు, ఇక్కడ ఆశ్రమం దగ్గరగానే ఉంది. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే నేను అడ్రస్ కూడా పెడతా, మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. ఎక్కడే ఉంటారా?